ఈ వీడియోలో ఎవరైతే టీటీసీ ఆర్ డిఎడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్ లో ఎన్ని డిఎడ్ ఆర్ టీటీసీ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఆ కాలేజెస్ లో తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం కావచ్చు, టోటల్ గా కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి కాలేజీలో సీట్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓన్లీ మహబూబ్ నగర్ లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్ లో మీకు వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, సో ప్రతి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన డిఎడ్ కాలేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ పాయింట్ ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ది కాలేజ్, సో కాలేజ్ నేమ్ ఒకటి తెలుసుకోండి అండ్ కాలేజ్ అడ్రసెస్. సో ఇక్కడ మెయిన్ గా మనకు కాలేజ్ లిస్ట్ వచ్చేసి పాత జిల్లాల ప్రకారంగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయో ఆ విధంగా ఉండదు. పాత జిల్లాలు ఏవైతే మనకు 10 ఉన్నాయో దాని ప్రకారం ఉంటాయి కాబట్టి మీరు కాలేజ్ అడ్రస్ కూడా తెలిస్తే మీకు నియర్ బై ఉన్న కాలేజ్ లో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాలేజ్ నేమ్, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాలేజ్. సో ఇది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, అది కూడా చెప్తాను. నెక్స్ట్ కోర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు అప్లై చేసేటప్పుడే మీకు డీసెట్ అప్లికేషన్ లో మీకు అడుగుతుంది మీరు తెలుగు మీడియంలో వేద్దాం అనుకుంటున్నారా, ఇంగ్లీషా, ఉర్దా. సో మీరు తెలుగు మీడియం ఎంచుకుంటే తెలుగు మీడియం ఉన్న కాలేజ్ లోనే మీరు అడ్మిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ కెపాసిటీ, ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, కేటగిరీ, సో ఇవన్నీ కౌన్సిలింగ్ ద్వారానే నింపుతారు. లైక్ అందుకే ఇక్కడ జనరల్ కేటగిరీ ఉంటుంది. సో ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క కాలేజ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్, మనకు మహబూబ్ నగర్ లో ఉంటుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ కాబట్టి మళ్ళీ రిపీట్ చేయను. సో ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి, టోటల్ 50 సీట్స్ ఉంటాయి. సో ఇది తెలుగు మీడియం లో ఉంటుంది మనకు. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ సొసైటీ, సార్. ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇచ్చారు, ప్లాట్ నంబర్. సో ఇది మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు కోస్గి విలేజ్, కొడంగల్ తాలూకా, కోస్గి సిటీ, మహబూబ్ నగర్ డిస్టిక్. సో ఈ అడ్రస్ తెలిస్తే మీకు నియర్ బై విజిట్ చేయొచ్చు కాలేజ్ కి. సో ఇది కాలేజ్ అడ్రస్. సో ఇది ప్రైవేట్ కాలేజ్, సో గవర్నమెంట్ కాలేజ్ కాదు. అండ్ ఇక్కడ కోర్స్ వచ్చేసి మనకు తెలుగు మీడియం లో ఉంటుంది. టోటల్ 50 సీట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ఆజాద్ డిఎడ్ కాలేజ్. సో మనకు అడ్రస్ ఇచ్చారు ఇక్కడ. ఏ విలేజ్ లో అంటే పుల్లూరు విలేజ్, పుల్లూరు టౌన్, మనపోడ్ తాలూకా, మహబూబ్ నగర్ డిస్టిక్. సో ఇది అడ్రస్. సో మనకి ఇది ప్రైవేట్ కాలేజే. సో దీని యొక్క మీడియం చూద్దాం. సో మీడియం వచ్చేసి తెలుగు మీడియం అండి. సో ఇందులో కూడా మనకు 50 సీట్స్ ఉంటాయి. సో సీట్స్ అనేవి కాన్స్టెంట్ ఉంటాయి. తెలుగు మీడియం. సో ఈ కాలేజీలో ఎవరు చేరాలంటే ఓన్లీ తెలుగు మీడియంలో ఎంట్రన్స్ ఎగ్జామ్, లైక్ ఆ కోర్సు ఎంచుకున్న వాళ్ళు మాత్రమే ఈ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు నాగార్జున కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, మనకు రాఘవేంద్ర విద్యా సమితి, బందేడిమల్లిపల్లి, వల్లభ నగర్, మహబూబ్ నగర్. సో ఇది మనకు కాలేజ్ కి సంబంధించిన అడ్రస్. సో ఇది కూడా మనకు మహబూబ్ నగర్ జిల్లానే, ప్రైవేట్ కాలేజ్ అండి ఇది. సో మీడియం వచ్చేసి తెలుగు మీడియం. సో టోటల్ 50 సీట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మనకు పెబ్బరి విలేజ్ లో ఉంటుంది, వనపర్తి. సో మహబూబ్ నగర్ డిస్టిక్. సో ఇది మనకు కాలేజ్ యొక్క అడ్రస్. ఎందుకంటే ఇది పాత జిల్లాల ప్రకారంగా ఇచ్చారు కాబట్టి మీరు ఈ అడ్రస్ నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది కూడా మనకు ప్రైవేట్ కాలేజే. సో ఇందులో మనకు ఏ మీడియం ఉందో చూద్దాం. సో ఇది కూడా తెలుగు మీడియమే. సో తెలుగు మీడియం 50 సీట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్ కాలనీ, అచ్చంపేట్, మహబూబ్ నగర్ డిస్టిక్. సో ఇది కూడా మనకు తెలుగు మీడియమే, 50 సీట్స్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి అమృత అక్షిత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెట్టపల్లి విలేజ్, వనపర్తి పోస్ట్, లైక్ తాలూకా, సిటీ, మహబూబ్ నగర్. సో మెట్టపల్లి విలేజ్ లో మనకి కాలేజ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ప్రైవేటే, ఇది కూడా తెలుగు మీడియం అండి. సో 50 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. సో తెలుగు అయిపోయినాయి, తెలుగులో కేవలం అన్ని మాత్రమే ఉన్నాయి కాలేజెస్. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఉర్దూ మీడియం కాలేజెస్. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ డైట్ కాలేజ్ మనకు మహబూబ్ నగర్, మెట్టుగూడ, మహబూబ్ నగర్. ఇది మనకు కాలేజ్ యొక్క అడ్రస్. సో ఈ కాలేజ్ లో మనకు ఉర్దూ మీడియంలో మనకు 50 సీట్స్ ఉంటాయి. సో ఇది గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ గవర్నమెంట్ డైట్ మహబూబ్ నగర్, మెట్టుగూడ, ఇది కూడా మహబూబ్ గవర్నమెంట్ డిఎడ్ కాలేజే. సో మనకు గవర్నమెంట్ డిఎడ్ కాలేజ్ లో 3 మీడియంస్ లో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, లైక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, 3 ఉంటాయి. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ లోనే ఉంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇవి రెండు గవర్నమెంట్ కాలేజెస్ లో 50 సీట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సలీం నగర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో ఇది కాలేజ్ యొక్క అడ్రస్. సో ఇది ప్రైవేట్ కాలేజ్ మనకు, ఇందులో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో 50 సీట్స్ ఉంటాయి. సో ఇది మహబూబ్ నగర్ లో ఉన్న కాలేజెస్.
ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, అవి చూస్తే అయిపోతాయి. ఇంకా లాస్ట్ 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి శ్రావణి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మనకు పెద్దగూడెం శివార్ విలేజ్, వనపర్తి సిటీ. సో ఇది మనకు కాలేజ్ యొక్క అడ్రస్. ఇది కూడా మనకు మహబూబ్ నగర్ జిల్లానే. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండి. సో ఈ కాలేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ 50 సీట్స్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు గాయత్రి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. మనకు తాడిపత్రి, వనపర్తిలో ఉంటుంది. సో ఇది మనకు కాలేజ్ అడ్రస్. సో ఇది కూడా ఇంగ్లీష్ మీడియం. సో ప్రైవేట్ కాలేజ్ 50 సీట్స్ ఉంటాయి. సో ఇవి మనకు ఇక్కడ వరకు మనకు మహబూబ్ నగర్ కి సంబంధించిన కాలేజెస్. సో మహబూబ్ నగర్ అంటే మనకు పాత జిల్లాల ప్రకారంగా మహబూబ్ నగర్ లో ఇక్కడ డిఫరెంట్ ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా అయ్యాయి కదా. సో ఇక్కడ ఉన్న డిఎడ్ కాలేజెస్ లోనే మనకు మహబూబ్ నగర్ లో ఉన్నాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ మహబూబ్ నగర్ లో అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సో ఎవరైతే డిఎడ్ వేద్దాం అనుకుంటున్నారో మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం, ఇవే కాలేజెస్ అండి. సో ఎవరైతే టీటీసీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు తెలంగాణలో ఉన్న అన్ని డిఎడ్ కాలేజ్ కి మీరు ఎలిజిబుల్. కానీ కొంతమంది మహబూబ్ నగర్ జిల్లాలో చేద్దాం అనుకుంటే తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియంలో ఇవే కాలేజెస్ ఉంటాయి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. కింద కమెంట్ సెక్షన్ లో లైక్ డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ పెట్టానండి. సో ఆ లింక్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, మీకు కౌన్సిలింగ్ అప్పుడు అప్డేటెడ్ పీడిఎఫ్స్ కావచ్చు, అన్ని పెడతాను. అండ్ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అన్ని కింద ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.